హాయ్ అండి, ఇదేమో ఉగాది రోజు వ్లాగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి రైస్ పెట్టేశాను అనమాట. అండ్ పులిహోరకి రైస్ కుక్కర్లో పెట్టాను అనమాట. నమస్తేస్తు మహామాయే శ్రీ పూటేశ్వర పూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడరుడే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. మా ఇంటి దగ్గర మామిడికాయల చెట్టు ఉందన్నమాట. దానికేమో నేను మేడపైకి వెళ్ళి కోసి తెద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నాకైతే అసలు ఏమీ అందలేదు. మామిడి కొమ్మలు మాత్రమే తెంపాను. ఉన్నవి కూడా అన్నీ కూడా కిందకు ఉన్నాయన్నమాట. సో నాకైతే ఏమీ అందలేదు. ఇంకా కష్టపడ్డం ఎందుకు అని చెప్పి మా బ్రదర్కి చెప్పాను అనమాట, కోసేసి తెచ్చేయమని చెప్పి. వాడేమో ఒక స్టిక్కి కవర్ పెట్టి ఆ కవర్ లోపలికి మామిడికాయ వెళ్ళేలాగా సెట్ చేసి మా పిల్లలు కర్రతో కొట్టారనమాట. ముగ్గురు కలిసి చక్కగా మామిడికాయలు కట్ చేసి పట్టుకొని వచ్చారు. ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా చాలామందికి షేర్ చేసాం కూడా మేము. ఆ తెచ్చిన దాంతోనే నేను ఉగాది పచ్చడి అనేది చేశాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది చెట్టుదే కోసి చేయడం అనేది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం అనమాట చెట్టుకి కోసి పచ్చడి అనేది చేయడం. నార్మల్గా ఎప్పుడూ షాప్స్కి వెళ్ళి తీసుకొచ్చేయడమే తప్ప ఇలా అయితే ఎప్పుడు నేను చేయలేదు. మా వారు మామిడి కొమ్మలు పెడుతున్నారండి. అంటే మన హస్బెండ్స్ చిన్న హెల్ప్ చేసినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే ఆయన ఒక్క హెల్ప్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇయర్ మొత్తం ఇలాగే హ్యాపీగా ఆయనతో ఉండాలి అని కోరుకుంటున్నాను. అయిపోయిందా? ఇంకా టైం పడుతుందా? అయిపోవచ్చు. సరే సరే ఫాస్ట్గా చేసేయండి, లేట్ అయిపోయింది. జోజి కమ్మా మనకి వెళ్ళాలి కాదు. దేవుడు తిందురా, నీకే ఇస్తాను రా, ప్లీజ్ రా. ఈ పనసకాయ కూర అనేది మాకు మ్యాండేటరీ అనమాట. కంపల్సరీ ఉగాది రోజు మేము దేవుడికి చూపిస్తాము, పెడతామన్నమాట. కాబట్టి మా అత్తయ్య గారు వండారు. నాకైతే వండడం తెలీదు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా మా మమ్మీయే వండేది, కానీ మనం ఎప్పుడు తినిపెట్టేవాళ్ళం అనమాట. అయితే నేను ప్రాసెస్ ఏంటి అనేది అత్తయ్యని అడిగాను. అత్తయ్య చెప్పారు, అది నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ దీనికైతే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందంట. 100 grams ఆఫ్ ఆయిల్, కొంచెం మరిగిన తర్వాత పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పనసపట్టుని పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక 2 విజిల్స్, లేతదైతే 2 విజిల్స్ సరిపోతుంది. ముద్దదైతే 3 to 4 వేసుకోవాలంట. అది ఉడికిన తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసి ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై అవనిస్తాము. బాగా ఫ్రై అయిన దాన్ని కొంచెం చింతపండు గుజ్జు నానబెట్టుకొని ఫిల్టర్ చేసి చిక్కగానే వేయాలి, పలుచగా వేయకూడదంట. చూడండి మా అత్తయ్య గారు ఎలా వేస్తారో అలా చిక్కగా వేసుకుంటే చాలా బాగుంటుందంట. ఇంతేనండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత డ్రైగా అయ్యి పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఇంకా దేవుడి గది అలంకరణ దగ్గరికి వస్తే ఇదంతా కూడా నేనే చేశానండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం దేవుడికి అలంకరణ చేయడం అనేది. దేవుడి అలంకరణ అయితే మాత్రం నేను ఎప్పుడూ అత్తయ్య గారికి అసలు చెప్పను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువగా నేనే చేయడానికి ఇష్టపడతానండి. అంత ఇష్టం నాకు దేవుడికి అలంకరణ చేయడం అంటే. నేను ఎలా అలంకరణ చేశాను, మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమ రవిబింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచన హారము గలమున మెరియగా, పీతాంబరముల శోభల నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈవినింగ్ ఏమో ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్ళి వచ్చేసామండి. ఇలా జరిగిందండి ఉగాది. మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.